తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మాత్రం మనకు కొన్ని జిల్లాల వరకు కొత్త పెన్షన్ డబ్బులు అనగా కొత్త పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే పంపిణీ అయితే చేయబోతున్నారు. సో అవి ఏ జిల్లాలు అనగా 1 నుండి 16 జిల్లాల మేరకు మనకు మాత్రమే. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలో ప్రత్యేకించి ఈ 16 జిల్లాలకు మాత్రమే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. సో అందులో ఏవేవైతే ఈ 16 జిల్లాలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో సో వీరికి అనేది శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. సో ఎందుకనగా సో మనకైతే ఎవరెవరికైతే గత నెల పోయిన నెలలో ఎవరెవరికైతే పెన్షన్ డబ్బులు కట్ అయ్యాయో సో అంతేకాకుండా ఇంకా ఇంకా ఎవరెవరికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకొని వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారందరి డబ్బులు అనేవి ఈ 16 జిల్లాల మేరకు మనకైతే పంపిణీ చేస్తున్నామన్నట్లు మనకైతే శుభవార్త ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి సో అంతేకాకుండా ఎవరెవరైతే ఇంకా కొత్తగా ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి అనేది తేదీ మనకైతే విడుదలవుతుందో దాని గురించి అయితే సో ఈ వీడియోలో అయితే పూర్తిగా నేనైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. సో అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో సో మన వీడియోలను ఇంకా ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో వారైతే మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం. సో మనకు ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే కొత్తగా అర్హులై ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ డబ్బులు పొందాలనుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. సో ఈ నెల లేదా వచ్చే నెలలో మనకైతే అప్లికేషన్ తేదీ అనేది విడుదల చేస్తూ ఉన్నామన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఎవరెవరైతే అనర్హులుగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ డబ్బులు పొందుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఈ డబ్బులు అనేవి కట్ చేస్తామన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే మరి మనకు ఈ పంపిణీ చేసే జిల్లాలలో ఎవరెవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో మనకు మాత్రం ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు అనగా కొమ్రంభీం ఆసిఫాబాద్, వరంగల్, జనగాం, వనపర్తి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, వికారాబాద్ మరియు కరీంనగర్, నాగర్ కర్నూల్, మెదక్, నారాయణపేట్, నల్గొండ, మేడ్చల్, ఖమ్మం ఈ జిల్లాల మేరకు మనకైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. సో ఈ జిల్లాల మేరకు ఈరోజైతే పంపిణీ అయితే చేస్తున్నారు. సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో సో వారైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు. సో అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులలో ఎవరెవరైతే ఇంకా కట్ అయిన వారు అటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో సో వారు వెంటనే వారైతే చేయించుకోవాల్సిన అప్డేట్స్ అనేది త్వరగా వేయించుకుంటే సో వారికైతే ఏ ఆటంకం లేకుండానైతే నెల నెల పెన్షన్ డబ్బులు అనేవి వారి ఖాతాలను అయితే జమ అవుతాయి. సో అంతేకాకుండా ఈ డబ్బులలో ఇంకా ఎవరెవరైతే ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఏవేవైతే ఉన్నాయో వారైతే మీ పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే సంప్రదించవచ్చు. సో అది అలాగా ఉంటే మరి మనకు మహిళలకు ఏదైతే నెలకు 2,500 చొప్పున మహాలక్ష్మి పథకం గురించి వీడియోనైతే చేయడం అయితే జరిగింది. సో అదైతే చూడని వారు ఉంటే వెంటనే చూడండి. సో మహిళలకు ఎప్పటి నుంచి అనేవి డబ్బులు వారి ఖాతాలోనైతే పడతాయో ఆ వీడియో అనేది చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఆ వీడియోని చూస్తే మీకే తెలుస్తుంది ఎప్పటి నుంచి డబ్బులు అనేవి పడతాయో. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.